హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీస్ వండర్ఫుల్ కిచెన్. ఈరోజుకి రెసిపీ వచ్చేసి మసాలా పాస్తా. అందుకు నేను ఒక బౌల్ తీసుకొని మ్యాక్రోనీస్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను గైస్. అండ్ ఇప్పుడు నేను ఇందులోకి బాయిలింగ్ ప్రాసెస్ కోసం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 2.5 గ్లాసెస్ అయితే వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను గైస్. చూడండి, ఇప్పుడు నేను అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో దట్ మన మ్యాక్రోనీస్ అనేవి ఒకటికొకటి పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాయిలింగ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలా పాస్తా చేస్తున్నాను కదా గైస్. సో అందుకు మనం ఇక్కడ వెజ్జెస్ని అయితే తీసుకుంటున్నాను. టమాటో అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా ఇప్పుడు తీసుకుంటున్నాను. మసాలా పాస్తా కాబట్టి గ్రీన్ చిల్లీ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి కాబట్టి గైస్ గ్రీన్ చిల్లీ అయితే తీసేసుకున్నాను. వాటిని ఏవైతే వెజ్జెస్ తీసుకుంటున్నామో వాటిని అయితే మనం ఫైన్ చాపింగ్ అయితే చేసుకోవాలి. పాస్తా రెసిపీలో అయితే మనం ఫైన్ చాపింగ్ చేయాలి. ఇక్కడ క్యారెట్ని తీసుకుంటున్నాను. క్యారెట్ని కూడా ఫైన్ చాప్ చేసేసుకున్నాను. ఇక్కడ మ్యాక్రోనీస్ అనేవి బాయిల్ అయ్యాదో లేదో చెక్ చేశాను. సో ఇక్కడ మన మ్యాక్రోనీస్ అనేవి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వాటిని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని ఒక వెడల్పు ప్లేట్లో వేసి పెట్టుకున్నాం గైస్. సో దట్ అది ఒకటి దానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్గా విడివిడిగా ఎలా మ్యాక్రోనీస్ ఉంటాయి అలా ఉంటాయి. ఇక్కడ నేను వెజ్జెస్ కోసం టమాటో, గ్రీన్ చిల్లీ అండ్ క్యారెట్, ఆనియన్, క్యాబేజ్ని అయితే తీసేసుకుంటున్నాను గైస్. పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బాయిల్ని అయితే ప్లేస్ చేసుకొని అది హీట్ అయ్యాక నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా మిక్స్ అవ్వాలి. ఆనియన్స్ అనేవి పింకిష్ అండ్ ట్రాన్స్పరెంట్గా అయితే అవ్వాలి గైస్. చూడండి, ఈ విధంగా అయితే మన ఆనియన్స్ అనేవి టర్న్ అవుట్ అవ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి గైస్. అన్ని వెజ్జెస్ అనేవి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోవాలి కాబట్టి నేను అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అయినా అలానే ఫ్రై చేయాలి. సో దట్ మన వెజ్జెస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా అయితే కుక్ అవ్వాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మ్యాక్రోనీస్ అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేస్తున్నాము. చూడండి, మ్యాక్రోనీస్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు వెజ్జెస్తో పాటు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాము. చూడండి, బాగా అయితే మన మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను గైస్. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సాస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను, టమాటో సాస్. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1/2 ప్యాకెట్ నూడిల్స్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఫుల్ అయితే వేయకూడదు, 1/2 ప్యాకెటే వేయాలి. మనం చేసే క్వాంటిటీ తక్కువ కాబట్టి. ఇప్పుడు వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నేను కొంచెం కారం, స్పైసీ కోసం కారం కూడా వేస్తున్నాను. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పాస్తా అనేది రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ స్పైసీ లవర్స్కి అయితే మంచిగా ఉంటుంది. స్పైసీ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఈ డెఫినెట్గా ట్రై చేయండి. మసాలా పాస్తా డెఫినెట్గా చాలా బాగుంటుంది అండ్ హిట్ అనే చెప్పొచ్చు. మన లక్కీస్ వండర్ఫుల్ కిచెన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.